ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అయితే టైం 11 అవుతుంది. ఇప్పుడు అసలు ఈ వీడియో ఇంత నైట్కి ఎందుకు స్టార్ట్ అయింది అనేది నేను మీకు చూద్దాం రండి. బావ బర్త్డే ఉండే మేము నైట్ 12కి అయితే కేక్ కట్ చేసేసినాం. ఇంకా నేను మా బావకి ఒక చిన్న గిఫ్ట్ నా సైడ్ నుంచి ఇచ్చిన. ఇంకా దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ 12కి కాకుండా ముందు మేము జల్దీ 11 o'clock కేక్ కట్ చేపించినాం. ఇంకా ఇంకో గిఫ్ట్ కూడా ఉండే మా బావ కోసం, చైన్ ఉండే. ఇంకా నేను ఆ చైన్ కూడా అప్పుడే వేసేసిన. ఇంకా అది ఐ హోప్ అయినది నాకు నచ్చాలి. నచ్చడంతో పాటు చూడడానికి అయితే మా బావ మీద ఆ చైన్ అనేది సెట్ అయింది. ఇంకా సెట్ అవడంతో పాటు ఆయనకు నచ్చిందని కూడా చెప్పిండు. ఇంకా నేనైతే ఖుష్ 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 ఖుష్. మేము 12 అయ్యేది వెయిట్ చేసినాం. జల్దీ 11:45 కల్లా మేము మా బావ కేక్ కట్ చేసినుండే. ఇప్పుడు 12 దాకా వెయిట్ చేసేసి ఇంకా నేను మా ఇంకా మేము చిన్న కేక్ కూడా కట్ చేసి చేసినుండే. ఇంకా చెప్పడానికి మాకన్నా ఎక్కువ కుష్ జ్యూస్లో వాడే ఉండే చిన్న. మేము కూడా తెలియకుండా వాడు అంతగానం ఎగురుతుండే అక్కడ. ఇంకా నేను చిన్న కోసం కూడా సేమ్ బాబాకి ఇంకా చిన్నకి సేమ్ డిజైన్ చైన్ ఉండే. ఇంకా అది చిన్నకి కూడా చాలా 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 బాగా సెట్ అయింది. వాడు చెప్పలేడేమో, బట్ నాకే నచ్చింది చైన్. ఇంకా అది వేసినాక మనకి ఇంకా లుక్ వచ్చేసినుండే. ఇంకా మేము జల్దీ ఇదంతా ఖతం చేసుకొని మేమైతే తొందరగా తిని పండుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ లేచి చాలా పనులు ఉండే. పండుకుంటాం అనడం ఈజీ కానీ పండుకోవడం చాలా కష్టం. ఫంక్షన్ ఉండే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు. ఇంకా మేము దానికి 2 అయ్యేదాకా మేము మెహందీస్ వేసుకుంటూ కూర్చున్నాం. ఒకరికొకరం నిద్ర వస్తున్న అస్సలు కంట్రోల్ చేసుకోకుండా జల్దీ మెహందీస్ ఏమేమి ఉన్నాయో కంప్లీట్ చేసుకొని పండుకునేసరికి మాకు 3 అయింది. ఇంకా తొందరగా మార్నింగ్ లేచి ఏమైతే పనులు ఏమేమి ఎవరెవరు ఎంతెంత డిసైడ్ చేయాలి అనేది డిసైడ్ చేసేసుకొని ఫటాఫటా పనులు చేసుకునే బిజీలో ఉంటే ఈ మహాతల్లి ఇంటికి వచ్చి టిఫిన్ చేసింది. ఇంకా ఆమె జాబ్ చేసుకొని వెళ్ళిపోయింది అక్క. దాని తర్వాత వాళ్ళ అభిషేక్ అన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి డెకరేషన్ ఏంది అవన్నీ చూసుకున్నారు. మేము కూడా సాయంత్రం రెడీ అయ్యేది ఏంది చూసుకున్నాం. ఇంకా ఇక్కడ మా సెకండ్ అక్క కూడా వచ్చేసి ఆమె వచ్చిందని భవానీ ఇక్కడ పని చేయకుండా ఆమె నవ్వించుకుంటా టైంపాస్ చేసుకుంటూ కూర్చుంది. భవానీ ఉందంటే పనే కాదు, ఇది తెలిసిందే. ఇంకా మేము ఇక్కడ ఇంకా ఏమేమి చేయాలా, ఎందుకంటే బ్యానర్ అవన్నీ కూడా ప్లానింగ్లు ఉండే. ఇంకా అన్నీ తేవాలా, కానీ ఇక్కడ వీళ్ళు అన్నీ తేకుండా డాన్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఇంకా ఫైనలీ ఆఫ్టర్ 5:30 తర్వాత కింద టెంట్ అయితే పడుతుంది. ఇంకా మేము చాలా టెన్షన్ ఉండే. అసలు ఇంకా కింద కూడా ఏం కాలేదు. మేము ఎట్లా ఇంత తొందరగా రెడీ కావాలని చెప్పేసి ఇంకా మాకైతే ఈసారి అంత పని కూడా ఎక్కువ ఏం పడలేదు. లాస్ట్ టైం 21 డేస్కి శ్రీమంతానికి దానికి ఇప్పుడు అసలు టైమే లేకుండా మా దగ్గర ఎంతగానం ఫ్రీ టైం. ఇప్పుడు కూర్చోడానికి ఎంతో కొంత టైం కూడా దొరుకుతుంది. ఇంకా మేము సిస్టర్స్ అయితే జల్దీ రీల్స్ చేద్దాం అనుకున్నాము. కానీ మేము అనుకున్నాము రీల్స్ చేద్దామని, మేము రెడీ కూడా అయినాం. బట్ ఆఫ్టర్ రెడీ అయిన తర్వాత మేము చేయలేకపోయినాం. ఇంక ఇక్కడ కింద అభిషేక్ వీళ్ళైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇక్కడ స్టేజ్ అవి కూడా పడుతున్నాయి. అంతా వాళ్ళే చూసుకున్నారు. అసలు మేము వెళ్ళి ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా మా అభిషేక్ హార్డ్ వర్కర్ వల్లనే అయ్యింది డెకరేషన్ పని. ఇంకా మేమైతే ఇప్పుడు తొందరగా రెడీ కావడం స్టార్ట్ చేసేసినాం. ఎందుకంటే 6:45 అయిపోయింది మేము రెడీ అవ్వడానికి. ఇంకా ఇక్కడ కింద వెళ్ళి చూసేలోపు అంతా సెట్ ఉండే. ఒక లైటింగ్ ఇంకా చైర్స్ సెట్టింగ్ ఒకటి బాకీ ఉండే. ఇంకా అక్కడ వెల్కమ్ బ్యానర్ కూడా పడిపోయింది. ఇక్కడ అన్న కూడా డెకరేషన్ స్టార్ట్ చేసేసిండు. ఇక్కడ మేము కూడా మీద రెడీ కావడం స్టార్ట్ చేసేసినాం. ఇంకా తొందర లేకుండా జల్దీ డ్రెస్సెస్ అవి వేసుకొని మా అక్క కూడా రెడీ అయిపోయి వచ్చేసినుండే. ఇంకా కింద ఇక్కడ ఫుడ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. బయట కూడా అందరు రిలేటివ్స్ అందరు వచ్చేసిండ్రు. ఆల్మోస్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వీళ్ళ గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేసినుండే అభిషేక్. ఇంకా ఆయన అనుకున్నట్టే ఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా అయింది. ఇంకా మన కెమెరామ్యాన్ అన్న కూడా మంచిగా ఫోటోలే దింపిండు. ఇంకా ఇక్కడ ఫంక్షన్లో రిలేటివ్స్ అందరు వచ్చిండే కాబట్టి మేము తొందరగా లేట్ చేయకుండా ఫంక్షన్ జల్దీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసేసి మేమైతే ఫంక్షన్ కూడా అనుకున్నట్టే జల్దీ స్టార్ట్ చేసినాం.
వీళ్ళది ఎంట్రీ వీడియో అయిపోయినాక వీళ్ళు అట్లానే స్టేజ్ మీదకి వెళ్ళిపోయినారు. ఇంకా కేక్ కూడా ఆల్రెడీ మొత్తం రెడీ అయిన ఉండే తెచ్చి ఇంకా కేక్ కూడా అక్కడ పెట్టేసిన ఉండే. ఆల్రెడీ చిన్న ఫోటోషూట్ అయిపోయింది, సింగిల్ ఫోటోషూట్ కింద. ఇక్కడ క్రాకర్స్ కూడా వేల్చిన ఉండే నైట్. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ క్రాకర్స్ అవి పేల్చే లోపల ఇంకా కేక్ కట్ అయిపోయిన తర్వాత అందరు వచ్చి ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేసేసినుండే. ఇంకా తొందరగా మా పిన్ని వాళ్ళు ఫొటోస్ దిగేసి వాళ్ళకి వెళ్ళిపోయేది ఉందని వాళ్ళు దిగేసి వెళ్ళిపోయినుండే. ఇంకా ఇక్కడ రిలేటివ్స్ అందరు వచ్చారు ఆల్మోస్ట్, ఇంకా వస్తూనే ఉండే. ఇంకా దేవుని దయతో ఇంకా వర్షం స్టార్ట్ కాలే అప్పటికే, కానీ తర్వాత అలా స్టార్ట్ అయింది. అది అప్పటికే మొత్తం నార్మల్ అయిపోయినుండే ఫంక్షన్. ఇక్కడ కొంతమంది ఇంకా ఇక్కడ అందరికి పిక్స్ దిగడం అయితే స్టార్ట్ అయిపోయినుండే. ఇంక ఇక్కడ లోపల ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయినుండే. అక్కడ కేక్ కటింగ్ అయిన తర్వాతలోనే ఫుడ్ స్టార్ట్ అయిపోయినుండే. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు నేను లేకుండా తింటారు మంచిగా. ఇంకా నేను ఇంకా మా ఆంటీ కలిసి అయితే మేము ఫొటోస్ దిగినాము. నేను సింగిల్ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఎవరు దిగుతలేమో నేను వెళ్ళి దిగినా. చాలా అది అయిపోయిందంట. ఇంకా ఇప్పుడు మేమందరం సిస్టర్స్ కలిసి ఫొటోస్ దిగుతున్నాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అన్నట్టు అయిపోతుండే. ఫొటోస్ దిగడానికి చాలా కష్టమైంది. ఒకళ్ళు అటు వేసి ఒకళ్ళు ఇటు వేసి ఫైనల్లీ మేము ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా మాకు తిని చేసేలోపు నేను తినేలోపు అయితే 2:30 అయిపోయింది. ఇంకా అప్పటికి అక్కడికి వెళ్ళిపోయినుండే. పుట్టి మేము మిగిలినుండే. అక్కడ అందరు తినేసినుండే. నేను మా చెల్లెనే తినలేకుండే. ఇంకా మేము కూడా రైస్ వేసుకొని తొందరగా తినేసినాం. తిన్నాక అలా చాలా పనులు ఉండే. ఏందా పనులు అంటే మేము మళ్ళీ కెమెరామ్యాన్ అన్నకు చెప్పేసి మేము ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేసినాము. డెకరేషన్ అప్పుడు చూపించలేకపోయినా ఇది ఉండే డెకరేషన్ అసలైనది. ఇంకా మేమైతే తొందరగా పనులు అవన్నీ చేసేసి పండుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.